ఆయన అంటూ ఉన్నారు, కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాడు, మొట్టమొదటి సమూహము, మొట్టమొదటి గ్రూప్ కోసం మాట్లాడుతున్నారు. వీరు నేను చేసిన సూచక క్రియల కోసము వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు వెంబడిస్తూ ఉన్నావేమో, దేవాది దేవుడు నీతో మాట్లాడాడు. హల్లెలూయా. యోహానుగా రాసిన సువార్త 2వ సమూహము, యోహానుగా రాసిన సువార్త 6వ అధ్యాయము 14వ వచనము చదవండి తల్లి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్తని ఈయన అని చెప్పుకొనిరి. 2వ సమూహము మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేసిన సూచక్రియలను బట్టి అంటూ ఉన్నారు, ఈయన ఒక ప్రవక్త అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సూచక్రియల కోసం నువ్వు వెంటబడుతున్నావు అంటే దేవాది దేవుణ్ణి, క్రీస్తు అని నువ్వు నమ్మడం లేదు, దేవాది దేవుని అభిషక్తుడు నమ్మడం లేదు, దేవాది దేవుని తండ్రి యొక్క కుమారుడని నువ్వు నమ్మడం లేదు. సూచక్రియల కోసం నువ్వు వెంబడిస్తూ ఉన్నావు అని అంటే ఆయనను ఒక ప్రవక్తగా నువ్వు చూస్తూ ఉన్నావు. ప్రవక్త చేసే లక్షణం ఏమిటాయనంటే 2 మనసుల మధ్య ఉన్న వారిని దేవాది దేవుని వైపు తిప్పేవాడే హల్లెలూయా ప్రవక్త. ఏలియా ఇశ్రాయేల్ ప్రజలను 2 మనస్తత్వాల మధ్య ఉన్న ఆ ప్రజలను ఏలియా ప్రవక్త ఏం చేశారంటే దేవాతి దేవుని వైపు తిప్పాడు. హల్లెలూయా. ఇంకా ఏమిటయ్యానంటే ప్రవక్త చేసేది ఏంటంటే సంఘ సభ్యులను గద్దిస్తూ ఉంటాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించాడు. హల్లెలూయా. గద్దించేవాడు ప్రవక్త. 2 మనసులను తీసివేసి ఒక మనసు వైపు, దేవాతి దేవుని మనసు వైపు నడిపించేవాడు ప్రవక్త. ప్రవక్త యొక్క లక్షణము 3వది ఏమిటంటే సంఘము కోసము ప్రార్థన చేసేవాడు ప్రవక్త. మోసే మాట్లాడుతున్నాడు, అయ్యా నీ యొక్క కోపము నా బిడ్డల మీద నువ్వు ఉంచొద్దు, అడ్డుగా నిలబడిపోయాడు తల్లి. హల్లెలూయా. ప్రవక్త ప్రార్థించేవాడు. ప్రవక్త అంటే సూచక క్రియలు చేసేవాడు. ఏలియా మాట్లాడుతున్నాడు, 3.5 సంవత్సరముల వర్షమైనను మంచైనను కొరవవద్దు. ఎలీషా చనిపోయిన కుమారుణ్ణి ఇదిగో ప్రార్థించగా లేపాడు. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుని ఏ విధంగా నువ్వు అనుకుంటూ ఉన్నావు? ఈరోజు ప్రవక్తకున్న లక్షణాలన్నీ నా యేసయ్యకు ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్య అనగా నిన్ను రక్షించేవాడు. హల్లెలూయా. యేసయ్య అనగా నిన్ను ఆత్మతో అభిషేకించేవాడు. ఇక్కడ ప్రజలందరూ అంటూ ఉన్నారు, యేసయ్యను ఒక ప్రవక్తనే పిలుస్తూ ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు కాబట్టి అందరూ అంటూ ఉన్నారు, ఇతను ఒక ప్రవక్త. ఈరోజు దేవాది దేవుని ఏ విధంగా నమ్ముతూ ఉన్నావు? యోహానుగా రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనములో ఒక స్త్రీ మనకి కనబడుతూ ఉంది. ఆమె మాట్లాడుతూ ఉంది, దేవాది దేవునితో మాట్లాడుతూ ఉంది. యోహానుగా రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. సమర స్త్రీ దేవాది దేవునితో మాట్లాడుతూ ఉంది. 12 గంటల వేళలో మాట్లాడుతూ ఉంది, అయ్యా నువ్వు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఎందువల్ల ప్రవక్తని గ్రహిస్తూ ఉన్నది ఈమెనంటే ఆమె యొక్క పాపములు ఆమెకు దేవాది దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. తెలియజేశాడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు పరల పాపములో ఉన్నావని తెలియజేశాడు. ప్రవక్త అంటే పాపములు తెలియజేసేవాడు. ఇక్కడ ఈ యొక్క స్త్రీతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, 5 భర్తలతో నువ్వు కలిగి ఉన్నావు, ఉన్నవాడు నీవాడు కాదు. ఆమె మాట్లాడుతుంది, యేసయ్యతో అంటుంది, నువ్వు ప్రవక్తవా? దేవాది దేవుడు శరీరానికి సంబంధించిన పాపాన్ని గుర్తు చేశాడు. ప్రవక్తగాని మాట్లాడుతుంది ఆమె. తర్వాత ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. మాట్లాడుతూ శరీరానికి సంబంధించిన పాపమును ఆత్మీయ సంబంధించిన ఆ యొక్క పరిశుద్ధతలోనికి తీసుకువచ్చాడు నా యేసయ్య. హల్లెలూయా. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో ఆమె మాట్లాడుతూ ఉంది. 25వ వచనం చదవండి తల్లి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చుచున్నాను నేను ఎరుగుదును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ యొక్క బావి దగ్గర మొట్టమొదటి ప్రవక్తని గ్రహించింది. ఎప్పుడైతే పాపములు ఒప్పుకుందో, ఎప్పుడైతే ఆత్మానుసారముగా ఆత్మ వైపు తిరిగిందో ఆమె కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు దేవాది దేవుని మాట్లాడుతుందో నువ్వు క్రీస్తు అనబడిన మెస్సయ్య. హల్లెలూయా. వెంటనే ఆమె రక్షణ పొందింది. క్రీస్తు అనగా
నీ పాపములను క్షమించాడో, క్రీస్తు అనగా నీకోసము రక్తము కార్చి చనిపోయిన దేవాతి దేవుని కుమారుడే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈరోజు నీవు అనుకుంటూ ఉన్నావు, ప్రాణము పెట్టి నిన్ను రక్షించాడు. అందుకే ఆమె మాట్లాడుతూ ఉంది, నువ్వు క్రీస్తు అనబడిన మెస్సియా. ఈరోజు దేవాతి దేవుడు నీ దృష్టికి ఏ విధంగా కనబడుతూ ఉన్నాడు తల్లి? ఇంకా సూచక్రియలు చేసేవాడుగా కనబడుతూ ఉన్నాడా? ఇంకా ఒక ప్రవక్తగా కనబడుతూ ఉన్నాడా? ఇంకా అబ్రహాము కుమారుడు వలె కనబడుతూ ఉన్నాడా? ఇంకా ఇర్మియా వలె కనబడుతూ ఉన్నాడా? యాకోబు అన్న గొప్పవాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవాంతి దేవుడు అందరికన్నా గొప్పవాడు. హల్లెలూయా. నీ క్రోసము ప్రాణం పెట్టాడు తల్లి. దేవాంతి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. శిష్యులతో అందరితో దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే ఆ శిష్యులందరినీ పిలిచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ ఏమనుకుంటూ ఉన్నారు నా గురించి అని మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. దానికి సమాధానము పేతురు గారు చక్కటి సమాధానం ఇచ్చారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము చదవండి తల్లి. సీమోను పేతురు, సజీవుడవగు దేవుని కుమారుడవై నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. క్రీస్తు అనగా కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి. క్రీస్తు అనగా శబ్దమునకు అభిషక్తుడని అర్థము. హల్లెలూయా. క్రీస్తు అనగా మొట్టమొదట నిన్ను రక్షించేవాడు. క్రీస్తు అనగా రెండవదిగా అభిషక్తుడు ఏమి చేస్తాడో తెలుసా? తన పరిశుద్ధ ఆత్మ చేత నిన్ను అభిషేకించేవాడే యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. పేతురు గారు అంటూ ఉన్నారు, అయ్యా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉన్నారు. మిగతా శిష్యులందరూ అంటూ ఉన్నారు, నువ్వు అబ్రహాము కుమారుడువు, నువ్వు ఇర్మియావు, ఇదిగో నువ్వు రకరకముల ప్రవక్తలో ఒక ప్రవక్తమని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పేతురు గారిని గ్రహించారు. హల్లెలూయా. నువ్వు సజీవుడైన దేవాతి దేవుని కుమారుడు అని ఆయన మాట్లాడాడు తల్లి. ఈరోజు దేవాతి దేవుడు అంటే ఏమనుకుంటూ ఉన్నావు? దేవాతి దేవుడు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు. యేసు క్రీస్తు అనగా అర్థమో నిన్ను రక్షించేవాడు. యేసు క్రీస్తు అనగా అర్థమో నిన్ను అభిషేకించేవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు గారు ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడో దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, ఇది నీకు వచ్చిన జ్ఞానము కాదు, ఇది దేవాంతి దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానము. హల్లెలూయా. ఈరోజు దేవాంతి దేవుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఓ పేతురు, పరలోకపు తాళంపు చెవులు ఇదిగో. ఈరోజు దేవాతి దేవుని ఏమనుకుంటూ ఉన్నావు? నీకు పరలోక రాజ్యము కావాలంటే నువ్వు దేవాతి దేవుని ఏ విధంగా ఆలోచించే నువ్వు గ్రూప్లో ఉంటూ ఉన్నావు, నువ్వు సమూహంలో ఉంటూ ఉన్నావు. మొట్టమొదటి సమూహం ఏమిటో తెలుసా? అతను సూచక క్రియలు చేసే సమూహం అంటూ ఉన్నారు. రెండవదిగా నువ్వు ప్రవక్త అని మాట్లాడుతున్నారు. నువ్వు ప్రవక్త అని ఆలోచించినంత కాలము నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఎప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారిని, నిజమైన యేసు క్రీస్తు అని నువ్వు నమ్మినట్లయితే, ఆయన రక్షణ పొందుకున్నట్లయితే, క్రీస్తు అనగా అభిషక్తుడు ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. అప్పటి వరకు నీకు పరలోక రాజ్యము తాళపు చేలు దేవాది దేవుడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఇవ్వడు తల్లి. ఈరోజు ఈ విధముగా మనము అనుకుంటూ ఉన్నాం. దేవాంతి దేవుడు రెండవదిగా గ్రూపుని అంటూ ఉన్నాడు, మీరు ప్రవక్తవని మీరు అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావు తల్లి? దేవాంతి దేవుడు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చాడంటే, ఎందుకోసం నీకు ప్రాణం పెట్టాడంటే, ఎందుకోసం ఆయన రక్తదారులో ఆయన రక్తము చిందించాడంటే, ఎందుకోసము ఆయన 3వ దినాన్ని లేచాడంటే, 1 నిన్ను రక్షించడానికి, 2 ఆత్మతో నిన్ను అభిషేకించడానికి. హల్లెలూయా. అందుకే ఎస్ఐ గారు మాట్లాడుతూ ఉన్నారు, దేవాతి దేవుని కోసం ఎస్ఐ ప్రవక్త ప్రవచించాడు. ఏమిటంటే, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, అతను దేవాతి దేవుని కుమారుడు, అతను భుజం మీద రాజ్యభారము ఉండెను, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఈ విషయాల్లో ఏమన్నాయి తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కోసము ఎప్పుడో ప్రవచించారు ఎస్ఐ గారు. హల్లెలూయా. కుమారుడు అనగా రాజ్యభారం ఉంది, నిన్ను నన్ను మోసేవాడు, నిన్ను నన్ను రక్షించేవాడు, నిన్ను నన్ను ఇదిగో పరలోకానికి తీసుకువెళ్ళేవాడు ఎవరో తెలుసా? కుమారుడు. హల్లెలూయా. కుమారుడుగా నువ్వు నమ్మాలి. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో ఆయన
కర్త, సత్య స్వరూపి అయిన కర్త. హల్లెలూయా. ఆలోచన కర్త అనగా ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చివరగా ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన తన కర్త నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, దేవాతి దేవుడు, కుమారుడు యేసయ్య, సమాధానకర్త పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైనా దేవాతి దేవుని తెలుసుకున్నావా? ఇప్పటికైనా నీ మనోనేత్రాలు తెరవబడ్డాయా? ఇప్పటికైనా నీ యొక్క చెవులు ఆత్మీయ నేత్రంలో తెరవబడ్డాయా? దేవాతి దేవుడు అంటే నువ్వు సూచక్రియలు చేసేవాడు అనుకుంటూ ఉన్నావు. దేవాతి దేవుడు అంటే ఒక ప్రవక్తను అనుకుంటూ ఉన్నావు. ఈరోజు దేవాతి దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు, దేవాతి దేవుని ప్రవక్తల అందరికన్నా పెద్ద ప్రవక్త ఎవరంటే నా యేసయ్య. హల్లెలూయా. ఈరోజు ఏ విధంగా నువ్వు గమనిస్తూ ఉన్నావు? మూడవదిగా చూద్దాం. చూడండి తల్లి, మూడవ సమూహం ఏమిటనంటే, మూడవ సమూహం 6వ అధ్యాయము 26వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, మీరు సూచనలు చూచుటకు కాదు గాని రొట్టెలను భుజించుటకు తృప్తి పొందుట వలె నన్ను వెదుకుచున్నారని నిశ్చయముగా చెప్పుతున్నాను. మూడవ గుంపు కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు? మొదట సూచక్రియల కోసము, రెండవదిగా ప్రవక్తను వెంబడిస్తూ ఉన్నారు, మూడవదిగా మీరు నా కోసము రొట్టెలు ఏమైనా దొరుకుతాయని చెప్పి మీరు వెంబడిస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మనం దేవాతి దేవుని వెంబడిస్తూ ఉన్నాం? ఎందుకు ఈరోజు ఆదివారాన్ని మనము పాటిస్తూ ఉన్నామంటే 100కు 90% మంది శరీరానుసారమైన ఆశలు నెరవేరాలని కూర్చొని ఉన్నారు. ఈరోజు దేనికి మనం ఉంటూ ఉన్నాం? దేనికి మనం సంఘానికి వస్తూ ఉన్నాం? అక్కడ వారందరూ ఎందుకయ్యా దేవాతి దేవుడు ఆ మాట మాట్లాడారంటే, కొండ మీద ప్రసంగంలో 3 రోజులు కూడా మొదట ఆత్మీయ ఆహారాన్ని వారికి అందించాడు. హల్లెలూయా. ఆత్మీయ ఆహారం అందించిన తర్వాత దేవాతి దేవుడు శరీరకు సంబంధించిన ఆహారాన్ని అందించాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. వారందరూ కూడా దేవాతి దేవుణ్ణి విడిచిపెట్టకుండా వెంబడించేస్తూ ఉన్నారట. హల్లెలూయా. వారందరిని చూసి దేవాతి దేవుడు మూడవదిగా అంటూ ఉన్నాడు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు తెలుసా? సూచక్రియల కోసము నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే, ఒక ప్రవక్తగా ఆలోచించి ఎందుకు వెంబడిస్తూ ఉన్నారంటే, రొట్టెల కోసము మాత్రమే మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము దేనిని వెంబడిస్తూ ఉన్నాం? కొండ మీద ప్రసంగంలో యేసయ్య శరీరానుసారమైన ఆహారము మొదట పెట్టలేదు. ఏ ఆహారము పెట్టారు తెలుసా? ఆత్మీయ ఆహారము పెట్టాడు. హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన బిడ్డ ఏ ఆహారము కోసము నువ్వు పరితపించాలి, ఏ ఆహారము కోసము ఆసక్తి కలిగి ఉండాలి, ఏ ఆహారము కోసము సంఘములోనికి నువ్వు రావాలి అని అంటే ఆత్మీయ ఆహారము కోసమే. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఈ ఆలోచన కలిగి ఉన్నారు? ఈరోజు అలాంటి వారితో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు శరీరానికి సంబంధించిన ఆహారం కోసము, శరీరానికి సంబంధించిన స్వస్థతల కోసము, శరీరానికి సంబంధించిన మేలుల కోసం వస్తే ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు దేనికోసం వెంబడిస్తూ ఉన్నాం? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవాతి దేవుడు ముందు ఆత్మీయ ఆహారమైన మన్నా ఇచ్చాడు. హల్లెలూయా. తర్వాత శరీరకు సంబంధించిన ఆ మాంసమును పూరీలను ఇవ్వడం జరిగింది. ఈరోజు వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా? వాక్యాన్ని పట్టుకోగలుగుతున్నావా? ఏ ఆహారం కోసం నువ్వు దేవాతి దేవుని వెంబడిస్తూ ఉన్నావు? ఏ ఆహారం కావాలని? నా బిడ్డలను దీవించు, మంచిదే. నీ బిడ్డలు అంతకన్నా దీవించే ముందు నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో రక్షింపబడాలని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆత్మ పొందాలని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేయకుండా నా కుటుంబము దీవించు, నన్ను దీవించు, నా బిడ్డలకు వివాహము దయచి, నా బిడ్డలకు ఉద్యోగము దయచి, నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో పెట్టాలని వారి కోసం దేవాతి దేవుడు ఈ మధ్య కాల సమయంలో నీ కోసం దేవాతి దేవుడు పలుకుతున్న ఒక మాట ఏమిటో తెలుసా? నువ్వు రొట్టెల కోసమే దేవాతి దేవునే వెంబడిస్తూ ఉన్నావు. ఈరోజు జనసమూహము ఒకప్పుడు తిన్నారు 5,000 మంది కాదు, 5,000 మంది ఒక స్త్రీలు పురుషులు మాత్రమే 5,000 మంది తిన్నారు. అందరూ స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు. వారందరూ కలిసి ఎక్కడికి దేవాతి దేవుడు వెళ్ళిపోతుంటే అక్కడికి గుంపుగా వెళ్ళిపోతూ ఉన్నారు. దేవాతి దేవుడు చూసి అంటూ ఉన్నాడు, రొట్టెలకు మాత్రం మీరు నన్ను
వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాం, మంచిదే. ప్రార్థన కూటానికి వెళ్తూ ఉన్నాం, మంచిదే. కానీ ప్రార్థనకి వెళ్తూ ఉన్నావా? వాక్యం వినడానికి వెళ్తూ ఉన్నావా? వాక్యం అంతా అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థనకు వెళుతున్నావంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతూ ఉన్నావు? వాక్యానికి ఇవ్వగలుగుతున్నావా? ఆయనే చెప్పుకుంటారులే, వాక్యం ఆయనే చెప్పుకుంటారు, మనకెందుకులే, మనకు కావలసిన శరీర ఆహారము కావాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చనిపోయారయ్యారంటే మన్నాను విడిచిపెట్టి, దేవాది దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, సంతృప్తిగా వాక్యమందు ఆనందించకుండా, సంతృప్తిగా వాక్యమందు ఆసక్తి కలిగి ఉండకుండా వీరు పూరేళ్ళ మీద పడ్డారు. ఎవరైతే కడుపు నిండా తిన్నారో దేవాతి దేవుని వాడిని విడిచిపెట్టారు. ఎవరైతే పీకిల వరకు తిన్నారో, తినగా ఎవరికైతే నోటిలో వచ్చాయో, ఇంకా పళ్ళు సందులో ఉన్నదో వారిని దేవాతి దేవుడు తెగులు చేత చంపాడు. అర్థమైన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టండి తల్లి. హల్లెలూయా. అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు, వారి మీదకి తెగులు వచ్చింది. ఎక్కడ నుంచి తెలుసా? ఆత్మీయ ఆహారాన్ని అశ్రద్ధ చేసి, వాక్యాన్ని అశ్రద్ధ చేసి, దేవాతి దేవుని పరిశుద్ధతను అశ్రద్ధ చేసి, దేవాతి దేవుని పరిశుద్ధ ఆత్మను అశ్రద్ధ చేసి ఈ లోక సంబంధించిన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావే. అలాంటి వారి ప్రజల మీదకి, అలాంటి వారి ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవాతి దేవుడు తెగులను రప్పించాడు. ఇంకా వారు నములుతూనే ఉన్నారంట, ఇంకా వారు పళ్ళు సందులోనే ఉన్నాయంట పూరేలో. అక్కడకక్కడ చనిపోయారు. ఈరోజు చనిపోయిన సమూహంలో ఉంటూ ఉన్నావా? లేదా బ్రతికి ఉన్న ఇశ్రాయేలు సమూహంలో ఉంటూ ఉన్నావా? చాలామంది ఇశ్రాయేలు ప్రజలు మన్నా మీద దృష్టి ఉంచారు. హల్లెలూయా. వాక్యమందు దృష్టి ఉంచారు, పైన ఉన్న పరిశుద్ధాత్మ యందు దృష్టి ఉంచారు. కాబట్టి వారు మాత్రమే కానానులోనికి నడిపించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఆగిపోతూ ఉన్నావు? నాకు ఇంకా మాంసము కావాలి. చాలామంది, నేను ఒక బిడ్డతో విన్నాను, ఏమిటనంటే, ఎందుకు సంఘానికి ఈరోజు వెళ్ళలేదంటే వాడికి మాంసం కూర లేదట. మేక మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళాడట, బాగా లేట్ అయిపోయిందట. వాళ్ళ ఆవిడ ఉండేటప్పటికి బాగా లేట్ అయిపోయిందట. తినేసాడంట, కడుపు నిండగా టైం అయిపోయిందని తినేసి పడుకున్నాడట. ఈరోజు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నావు? దేవాది దేవుని వాక్యానికి నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావా? మొదట ప్రాధాన్యత దేవాది దేవుని ప్రార్థనకి మొదట ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవాది దేవుని పరిశుద్ధ ఆత్మకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవాది దేవుని విశ్వాసమునకు, ఆయన పరిశుద్ధతకు మొదటి స్థానం ఇవ్వకుండా నీ జీవితంలో ఈ శరీరానికి సంబంధించిన తిండికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏ పాపము చేయలేదు, చనిపోయిన వారు ఏ అబద్ధాలు ఆడలేదు, ఏ వ్యభిచారము చేయలేదు, ఏ దొంగతనము చేయలేదు. కానీ ఇవ్వవలసిన దానికి, మన్నాకు ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా మాంసానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నావు? రక్షింపబడిన బిడ్డ, స్వస్థత పొందిన బిడ్డ, యేసయ్యను నిజరక్షకుడిగా ఎన్నుకున్న బిడ్డ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన యొక్క ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి, పరిశుద్ధ ఆత్మదేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. రోజు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తల్లి నువ్వు ఆహారానికి, ఈ లోక సంబంధించిన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే ముగించుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము చదవండి తల్లి. సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు తిండిబోతు అయిన ఎడల, నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొని, నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములు ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారం, అవి మోసపుచ్చు ఆహారములు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు తిండిబోతు అయిన ఎడల. దేనికి తిండిబోతు అంటే ఈ లోక సంబంధించిన ఆహారమునకు తిండిబోతు అయిన ఎడల నీ యొక్క నోటికి ఏమి పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలి. కత్తి అంటే దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది 2 అంచెలు గల ఖడ్గము, వాడి అయినా ఖడ్గము. కత్తి పెట్టుకోమంటే మామూలు కత్తి కాదు తల్లి, వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు పెట్టుకోవాలి. అంటే వాక్యము ఏ విధముగా చెబుతుందో, వాక్యము ఏ విధముగా నడిపిస్తూ ఉందో, వాక్యము ఏ విధముగా నీతో మాట్లాడుతుందో దానికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అది రుచిగల పదార్థం అయిపోతుంది. మన్నా రుచిగల పదార్థము కాకుండా నీ జీవితంలో పూరేళ్ళు రుచిగల పదార్థములు అయిపోతాయి. కాబట్టి అది నిన్ను మోసము చేస్తుంది.
ఇశ్రాయేలు ప్రజల్ని మోసం చేసింది. ఆ తెగులు దేవాతి దేవుని దగ్గర నుంచి రప్పించి చంపించింది ఏమిటనంటే పూరేళ్ళు మాత్రమే. ఈరోజు అటువంటి పూరేళ్ళ మీద ఆశ కలిగి ఉన్నావేమో, ఈ లోక సంబంధించిన ఆహారం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావేమో యవనస్తుడా. దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఎవరు ఎక్కువ కూలిపోయారో తెలుసా? ఒకసారి చదవండి తల్లి, 78:30 చదవండి, 30-31. మునుపే వారు ఆశ తీరక మునుపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారును ఆయన సంహరించెను. ఇశ్రాయేలీయులలో యవ్వనులను కూరెను. ఎవరయ్యానంటే యవ్వనస్తులు కూలిపోయారు. గల కారణం ఏమిటనంటే శారీరక సంబంధించిన ఆహారమునకు, శారీరక సంబంధించిన ఆ త్రాగుడుకు, శారీరక సంబంధించిన ఈ లోక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ రోజున ఎవరు కూలిపోతూ ఉన్నారనంటే దావీదు గారు మాట్లాడుతున్నాడు, యవ్వనస్తులు కూలిపోతూ ఉన్నారు. యవ్వనస్తులు దేని చేత బలపడాలి? ఆయన మాట్లాడుతున్నాడు, యవ్వనస్తుడు దేని చేత తన నడతను శుభ్రము చేసుకుంటాడు, పరిశుద్ధపరచుకున్నాడంటే వాక్యముతోనే. హల్లెలూయా. ఈ వాక్యాన్ని విడిచిపెట్టి మాంసము వైపు, ఈ వాక్యాన్ని విడిచిపెట్టి త్రాగుడు వైపు, ఈ మాంసాన్ని విడిచిపెట్టి రకరకముల మత్తు పానీయాల వైపు తిరుగుతున్న యవనస్తుల కోసం దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యవనస్తుడా జాగ్రత్త, నీలో వాక్యము ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో పరిశుద్ధ ఆత్మయ్య ఉండాలి. హల్లెలూయా. దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి దావీదు గారు అంటూ ఉన్నారు, బలిసిన వారు, దేనికి బలిసిన వారు? పీకిలి నిండా నోటి నిండా తిన్న బలిసిన వారు ఎవరయ్యా? ఇంకొకరు యవనస్తులు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పరిశుద్ధమైన ఆహారమైన మన్నకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోక సంబంధించిన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చిన వారు అక్కడికక్కడి తెగిలి చేత చనిపోయారు. ఈరోజు వాక్యాన్ని పట్టుకోగలుగుతున్న యవనస్తురాలా, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది నిన్ను మోసం చేస్తుంది, ఆ ఆహారము నిన్ను మోసము చేస్తుంది, ఆ మత్తు పదార్థాలు మోసము చేస్తుంది, ఆ త్రాగుడు నిన్ను మోసం చేసి నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. జాగ్రత్త. త్రాగుడు మానేయండి యవనస్తులు. అది నిన్ను మోసము చేస్తూ ఉంది, అది నిన్ను వెక్కిరింప పాలు చేస్తూ ఉంది, అది నిన్ను మోసం చేసి నీ కుటుంబానికి దూరం చేస్తుంది, నీ పిల్లలకు దూరం చేస్తుంది, నీ కుటుంబమునే కాదు నీ రక్త సంబంధులకు దూరం చేస్తుంది, నీ రక్త సంబంధులమే కాదు దేవాతి దేవునికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తుంది. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ ఆహారము మోసము చేస్తూ ఉంది. ఈరోజు మనము చూసినట్లయితే అవ్వను మోసము చేసింది ఈ శరీరక సంబంధించిన ఆహారమే. ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించకుండా మోసము చేసింది ఈ శరీరానికి సంబంధించిన ఆహారమే తల్లి. యాసోవు ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఎర్రగా కనబడుతున్న చిక్కుడుగాయే కూర. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వంటి యాసావు భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. ఎక్కడో ఆది కాండములో జరిగిన యాసావును దేవాతి దేవుడు హెబ్రీ పత్రికలో పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటో తెలుసా? యాసావుకు ఒక పేరు పెట్టాడు. వాడు భ్రష్టుడు, వాడు ఎవడయ్యానంటే వాడు వ్యభిచారని మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వాడు మీలో ఉండడము జాగ్రత్తగా మీరు చూసుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధముగా జాగ్రత్త చెబుతూ ఉన్నాడు యేసయ్య అనంటే, ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు మళ్ళా రెండవసారి యాసవు కోసం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, వాడు జ్యేష్ఠత్వ హక్కును పాడు చేసుకున్నాడు, రక్షణను పాడు చేసుకున్నాడు, పరిశుద్ధతను పాడు చేసుకున్నాడు, తన యొక్క విలువైన ఆ జ్యేష్ఠత్వ హక్కును, ఆ పరలోక రాజ్యంకు వెళ్ళే ఆ హక్కును, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ పొందుకునే హక్కును పాడు చేసుకున్నాడు. నరకానికి వెళ్ళిపోయాడు. తర్వాత పాడు చేసుకున్న తర్వాత అంటూ ఉన్నాడు, నాకు ఆశీర్వాదము కావాలని ఏడుస్తున్నా సరే ఆశీర్వాదము పొందకుండా అతను చనిపోయాడని లేఖనము సెలవిస్తూ ఉంది.
నిన్ను మోసము చేస్తుంది. జాగ్రత్త. ఈ లోక సంబంధించిన ఆహారము యాసావును దేవాది దేవుడు అంటూ ఉన్నాడు. భ్రష్టుడే కాదు, వ్యభిచారి అని మాట్లాడుతూ ఉన్నాడు. సూచక క్రియలను ఆధారము చేసుకున్న వారిని దేవాది దేవుడు అంటూ ఉన్నాడు వ్యభిచారని మాట్లాడుతూ ఉన్నాడు. ఆహారమును ఆధారం, ఈ లోక సంబంధించిన ఆహారమును ఆధారము చేసుకొని, ఇదిగో ఆత్మీయ సంబంధించిన ఆహారము లెక్క చేయకుండా నువ్వు జీవిస్తే, అలాంటి వారి కోసం దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు వ్యభిచారవే కాదు, నువ్వు భ్రష్టుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ విధముగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి? 40 రోజులు దేవాతి దేవుడు ఉపవాసం ఉండగానే సాతానుడు దేని ద్వారా శోధించాడో తెలుసా? ఆహారము ద్వారా దేవాతి దేవునే శోధించాడు. దేవాతి దేవుడు కుమారుడై ఉన్నాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవాతి దేవుని వచ్చిన నోట నుంచి వచ్చిన ప్రతి మాట బట్టి మనుష్య కుమారుడు బ్రతుకుతాడు. ఈ రొట్టె వలన కారణ ముందు పెడుతూ ఉన్నాడా? అపవిత్రమైంది ముందు పెడుతూ ఉన్నాడా? అపవిత్రమైన త్రాగుడు నేను ముందు పెడుతూ ఉన్నాడా? జాగ్రత్త, వివేకము కలిగి ఉండు తల్లి. 3వ గుంపు కోసమైనా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తూ ఉన్నారో తెలుసా? మొట్టమొదట సూచక క్రియల ద్వారా వెంబడిస్తూ ఉన్నారు. 2వ సమూహము మీరు నన్ను ప్రవక్తగా మీరు నన్ను గుర్తుపడుతూ ఉన్నారు. 3వదిగా అంటూ ఉన్నాడు మీరు నన్ను రొట్టె మొక్కల ద్వారానే మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. ఏ సమూహంలో ఉన్నావు తల్లి? వాక్యము విన్నావు జాగ్రత్తగా? వాక్యము విని గ్రహించగలుగుతూ ఉన్నావా? దేవాతి దేవుడు ఇంకా నీకు సూచక క్రియలని నువ్వు వెంబడిస్తూ ఉన్నావా? ఇంకా దేవాతి దేవుడు సూచక క్రియలు చేసే ప్రవక్తని నువ్వు వెంబడిస్తూ ఉన్నావా? ఇంకా ఈ శరీరకు సంబంధించిన ఈ కోరికలను, ఈ శరీరకు సంబంధించిన ఆహారమును ఇంకా తీర్చే వాడిగా దేవాతి దేవుడు నువ్వు వెంబడిస్తూ ఉన్నావేమో. దేవాతి దేవుడు అనగా ఎవరు తెలుసా? రక్షకుడు. దేవాతి దేవుడు అనగా ఎవరో తెలుసా? నిన్ను అభిషేకించేవాడు. దేవాతి దేవుడు అనగా ఎవరో తెలుసా? నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేవాడు. హల్లెలూయా. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం.